కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్నట్లు రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కర్తనూరు గ్రామంలో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా కర్తనూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని, దానిలో భాగంగానే ధరణిని రూపుమాపి భూభారతి తీసుకురావడమే కాకుండా సామాన్య ప్రజలకు ఒక చుట్టంలా చట్టం తీసుకువచ్చి దీన్ని అమలు చేస్తున్నామని అన్నారు. కోట్ల రూపాయల ఫీజుల రూపంలో చెల్లిస్తున్న వినియోగదారులకు వేచి ఉండేందుకు ఇబ్బందులు పడకుండా ORR కు బయట ఉన్న 39 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దానిలో భాగమే పటాన్ చెరువు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటని తెలిపారు. వీటిని ప్రైవేట్ సంస్థలతో నిర్మించేలా ఒప్పించడం జరిగిందని ఆయన చెప్పారు. రాబోయే 6 నెలల్లో సామాన్య ప్రజలకే కాక చంటి బిడ్డలతో వచ్చే తల్లికి, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు, పెద్ద మనుషులకు, వయోవృద్ధులకు అధునాతన వసతులతో 20,000 SFT విస్తీర్ణంతో ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 11 కార్యాలయాల్లో కూడా పూర్తి చేయబోతున్నట్లు తెలిపారు. ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగమే ధరణిని రూపుమాపి భూభారతిని తీసుకురావడమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చుట్టంలా, ఇందాక మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినట్లు, సామాన్య ప్రజలకి, భూములున్న ఆసాములకి ఒక చుట్టంలా అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న సంగతి మీకు తెలియదు కాదు. దీంతో పాటు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో, వీరందరూ గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర, చెట్ల కింద, పుట్టల దగ్గర చంటి పిల్లలతో, వికలాంగులు, వయోవృద్ధులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలో ఈనాడు పరిపాలన ఉందని మేమందరం చూశాం. వారు పడుతున్న ఇబ్బందులు, గంటలు వడగాలిలో, వర్షంలో, చలిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాష్ట్ర సహచర కేబినెట్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీలో కూడా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు చేయాలని చెప్పి వారు చాలా కష్టపడుతున్నారు. మన దేశం కూడా ఇప్పుడు ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది, 3వ స్థానంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ డావోస్లో మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఇదే చెప్పినారు. ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే మనం ఈ ల్యాండ్ తగాదాలు, ఈ భూ తగాదాలు ఏదైతే ఉన్నాయో ఈ తగాదాలు తక్కువ చేసే అవసరం ఉంది భారతదేశంకి అని చెప్పి అందరూ కూడా సూచన ఇచ్చినారు. దాని ప్రకారంగానే మీ అందరికీ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి ఎప్పుడైతే ప్రారంభించారో, ధరణి ప్రారంభించిన తర్వాత అక్కడ చాలా ప్రొహిబిషన్లో పెట్టి చాలామంది దందాలు చేయడం జరిగింది. ఆ దందాల వల్ల ఇప్పుడే అంజిరెడ్డి గారు చెప్పినట్టు ఎక్స్ట్రా రిజిస్ట్రేషను, భూ తగాదాలు, మళ్ళీ కోర్టుకి వెళ్ళడము, ఇవన్నీ కూడా పోవాలంటే మనం रेवेन्यू शाखा मंत्री वर्ग सुनो सर आपका ही चल रहा है
శ్రీనివాస్ రెడ్డి గారు మనకు భూభారతి ఈ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నారో చాలా చక్కటి ప్రోగ్రామ్ తీసుకున్నారు మంత్రి గారు. దీన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ ఏదైతే భూ తగాదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోవాలి. ఎందుకంటే ఇప్పుడే రాజీవ్ గాంధీ హనుమంతరావు గారు చెప్పినట్టు చాలా తక్కువ మంది ఒక్కసారి 2 సార్లు వారు భూమి అమ్మడమైనా కానీ కొనడమైనా కానీ మన రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తారు. అంటే వీళ్ళ మన దేశంలోనే భూమి సరిగా ఉన్నప్పుడే ఒక విలువ ఉంటుంది. సో మనం వాళ్ళందరికీ కూడా క్లియర్ టైటిల్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. సో ఈ భూభారతి స్కీమ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇది మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ మన ప్రజలకు ఉపయోగపడేలాగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ